రామ్ చరణ్ కొత్త లుక్ సన్నాహాలు. కథ పాత్రలు అంతగా డిమాండ్ చేయకపోయినా సరే కథానాయకులు ఇదివరకు సినిమాకి తమ లుక్ని మార్చుకునేవారు. తాము కనిపించే విధానంలోనైనా కొత్తదనం చూపించాలన్నదే ఆ ప్రయత్నం. కానీ ఈ మధ్య దర్శకులు సిద్ధం చేస్తున్న కథ పాత్రలే కొత్త లుక్ని డిమాండ్ చేస్తున్నాయి. దాంతో ప్రతి సినిమాకి తారలు లుక్ని మార్చుకోవలసి వస్తోంది. పెద్ది సినిమా కోసం అదే తరహాలో తన్ని తాను మార్చుకుని తెరపై కనిపించిన రామ్ చరణ్ మళ్లీ లుక్ని మార్చనున్నారు. తదుపరి ఆయన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అది కూడా పీరియాడిక్ కథతో ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం పెద్దికి పూర్తి భిన్నంగా రామ్ చరణ్ సిద్ధం కావలసి ఉంటుందని, త్వరలోనే దానిపైన దృష్టి పెట్టనున్నారని, అందుకు కొన్ని నెలల సమయం పట్టనున్నట్లు తెలిసింది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు సెప్టెంబర్ నాటికి తుది దశకు చేరుకుంటున్నాయని, అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. రాసా గుమ్మాడి మాస్ జాతర. మాస్ మెచ్చే అన్ని అంశాలు ఉన్న సినిమా కొరియన్ కనకరాజు అన్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రితికా నాయక్ కథానాయిక, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం అనంతపురంలో ఈ చిత్ర రెండో గీతాన్ని విడుదల చేశారు. రాసా గుమ్మాడి అంటూ రాయలసీమ జాతర నేపథ్యంలో సాగే ఈ మాస్ పాటకు తమన్ స్వరాలు సమకూర్చారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. నల్గొండ గద్దర్ ఆలపించారు. ఈ పాటలో వరుణ్, దక్ష నగార్కర్ వేసిన మాస్ స్టెప్పులు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆకర్షణగా నిలిచాయి. వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఈ పాట అందరికీ నచ్చిందనుకుంటున్నా. మా పెదనాన్న చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఈ పాటకి డ్యాన్స్ చేశా అన్నారు. ఇందులో వరుణ్ యాక్షన్, సత్యతో కలిసి చేసిన కామెడీ అన్నీ అలరిస్తాయి అన్నారు మేర్లపాక గాంధీ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.